ఈ పాట ఎప్పుడన్నా విన్నారా? నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించుని నీలి మేఘాలలో. ఇప్పుడు కలియుగం అంతమైంది కదండి, ట్రంప్ యుగం వచ్చింది. మరి యుగం మారినప్పుడు పాటలు కూడా మారిపోతాయి కదా. ఇప్పుడు ఈ పాట ప్రస్తుత పరిస్థితులకి అనుకూలంగా పేరడీ చేస్తే ఎలా ఉంటుందో మనం యుద్ధ మేఘాలలో ఆయుధాలతో ట్రంపు ఆడే ఆట కనిపించే యుద్ధ మేఘాలలో ఏ జన్మ కర్మనో తెలుపు సౌధంలో నిన్ను రాజుగా చేసి విలపించిరే యుద్ధ మేఘాలలో ఆయుధాలతో ముస్లిముల మూర్ఖత్వం యూదుల భావము క్రిస్తాని కాఠిన్యము చేదుని గిల్చిరి వేళ యుద్ధ మేఘాలలో ఆయుధాలతో ఎందుకో యుద్ధమో ఏమి సాధించుటకో నీ ఉసురు తగిలి మేము ఉసురుండవడనో ఏమో యుద్ధ మేఘాలలో పెద్ద ఆయుధాలతో ట్రంపు ఆడే ఆట కంపించయి. రెండవ ప్రపంచ యుద్ధం 1839-45 మధ్య జరిగిపోయింది. అన్ని దేశాలలో ఆహార కొరత. మా మేనమామ గారు చెప్పేవాడు, ఏ నిత్యావసర వస్తువు దొరికేది కాదుట. మద్రాసు వాడికి ఇడ్లీ, వడ, దోశ, మినపప్పుతో చేసే పదార్థాలు నిత్యం తినే అలవాటు. నెలకి కుటుంబానికి 1 కిలో మినపప్పు రేషన్ ఉండేది. ఈ విషయం పైన చాలా కథలు చదివారు. హాస్యంగా వ్రాసిన కళ్ళల్లో నీరు వచ్చేది. రేడియోలో ఒక నాటిక కూడా వచ్చింది. ఆకాశవాణి వారు ఈ నాటికలన్నీ యూట్యూబ్లో పొందుపరిచారు. యువతకు ఇవి మార్గదర్శకాలు. అలనాటి సాంఘిక పరిస్థితులు, మూఢనమ్మకాలు, కుటుంబ వ్యవస్థ, అందులోని అవస్థలు, అబ్బో అదో వింత అనుభవం. అసలు విషయం, మినపప్పు హోటళ్లకు పూర్తిగా ఆపివేశారట. పూరీలు, చపాతీలు మద్రాసులో తినేవారు కాదు. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, నూడిల్స్ వంటివి ఇప్పటికీ తినరు. ఆంధ్రులు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇమిడిపోతారు. తమిళులకు తమ భాష, యాస, తమ పదార్థాలు, తమ పంచెలు, లుంగీలు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతే. అందుచేత బ్రిటిష్ వారు దేశంలో ఉన్న మినువులు మొత్తం దేశానికి తరలించి తమిళ తంబీలకు అన్యాయం చేశారు. కొందరు బ్రిటిష్ వారి పాదాక్రాంతులై 3 పూట్ల ఇడ్లీ, వడ, దోశ తిని గ్యాస్ ఫ్యాక్టరీని స్థాపించారని వెనక్కి. గ్యాస్ ఫ్యాక్టరీ అంటే అర్థమైంది. మా మేనమావ గారు చెప్తూ ఉండేవారు, తులం బంగారం అయినా ఇచ్చేవారు కానీ కిలో మినపప్పు అడిగితే మాయమయ్యేవారు. మినుములే కాదు, అన్ని దేశాల్లో ఆహార కొరత తీవ్రంగా ఉండేది. మాస్కోలో ఆలుగడ్డల క్యూలు కిలోమీటర్లు ఉండేవి. ఈ యుద్ధం ఇలా కొనసాగితే మళ్ళీ ఆ పరిస్థితి పునరావృతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. నా వరకు నేను 3 దేశాలు త్వరగా మట్టి కరవాలని కోరుకుంటున్నాను. అలాగే రష్యా, యుక్రెయిన్ కూడా శాంతికి యుద్ధం పరిష్కారం కాదు. In America, one stand-up comedian observing Trump hungry for Nobel Peace Prize joked, "I'll kill anyone for getting Nobel Peace Prize." His joke now became reality. Trump, Iranians and Netanyahu are killing thousands of people to establish peace in the world. War is a paradox, and the leaders of the three
నేషన్స్ ఆర్ an enigma to the world. May God save the world from these tyrants. Jai Sri Ram.